ప్రధాని మోదీ నేరుగా అధికారిక కార్యక్రమం కోసం హైదరాబాద్ వచ్చినటువంటి మోదీ మధ్యలో పవన్ కళ్యాణ్ ఇంటికి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళడమే కాకుండా ఆ కుటుంబ సభ్యులతో కలుసుకున్నారు. ఆ కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అంటే ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా రాజకీయ మిత్రత్వం ఉన్నారు, ఎన్డీఏలో భాగస్వాములు. కాబట్టి ఒక సాధారణ విషయమే. కాకపోతే ఈ మధ్య కాలంలో కానీ చాలా రోజులు మన పరిస్థితి ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఇట్లా వెళ్ళడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. సరే, పవన్ కళ్యాణ్ గారికి అయితే ఈ మధ్య కాలంలో కొంత చికిత్స జరిగినట్టుంది, ఆయన రెస్ట్ తీసుకుంటున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆరోగ్య మాట్లాడుకోవడం, పరామర్శించడం ఒక అంశం. ముఖ్యమంత్రి కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి హైదరాబాద్ లో ముఖ్యమంత్రిని కలిసి ముఖ్యమంత్రిని కలవకపోతే బాగుండదని ఉద్దేశంతో కావచ్చు, ఆప్యాయతతో కావచ్చు వెళ్ళుండొచ్చు. ఈ వెళ్ళడాన్ని సాధారణ దాంట్లో చాలా సానుకూలంగా చూడొచ్చు, అభినందించాలి కూడా. ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి తమ పార్ట్నర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్యం బాగాలేని వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అదే సందర్భంలో కేంద్ర బిందువు కూడా చంద్రబాబు గారిని కూడా మంచి సాంప్రదాయం, దీన్ని స్వాగతించాల్సిందే. అయితే ఈ సందర్భంలో కొన్ని ఆసక్తికర పరిణామాలు కనిపిస్తాయి. అదేంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరు వచ్చినా, అమెరికా అధ్యక్షుడు వచ్చినా, ఎవరు వచ్చినా మా ఇంటి విలవేల్పు వెంకటేశ్వర స్వామి అని చెప్తుంటాడు. తిరుమల వారికి బహుకరించే విషయంలో కానీ, ఇంకోటి విషయంలో కానీ, శ్రీవారి ప్రసాదాలు కావచ్చు ప్రత్యేకంగా తీసుకురావడం, ఫోటోలు ఇస్తుంటారు. ఫస్ట్ టైం రాముడు పేరు ప్రస్తావించారు. అంటే మనం హైందవ ధర్మంలో రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరం అందరూ ఒకటే, దాన్ని మనం ఏం తక్కువ ఎక్కువ ఏమి ఉండదు, మనందరికీ దేవతలే వాళ్ళు. కాకపోతే ఎప్పుడు లేనట్టు కొత్త, అంటే బీజేపీ అంటే రాముడు, దక్షిణాది అంటే వెంకటేశ్వర స్వామి భావన ఉన్న క్రమంలో రెండు వాదనలు వినిపిస్తున్నాయి. అంటే శ్రీవారి లడ్డు అది చిన్న విషయం, ప్రధానమంత్రి గారికి ఇవ్వడంలో అంటే మోడీ గారికి ఇంకా అంత సౌకర్యంగా లేరా అనే సిగ్నల్ ఒకటి వినిపిస్తూ ఉంటుంది ఇక్కడ. అంటే ఇంటికి రావడం ఒక గొప్ప విషయం, ఒక మంచి సిగ్నల్. ఇంటికి వచ్చిన తర్వాత రాముడు బహిరించారు, కానీ ఎప్పుడు రెగ్యులర్ గా ఉండేది వెంకటేశ్వర స్వామి బహిరించి ఎవరు తక్కువ చేయాలని ఆయన ఉద్దేశం కాదు. రాముడు అంటే ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్ రాజకీయం, బీజేపీ కొంచెం ప్రత్యేక ఎమోషనల్ కలిగిన పార్టీ దాంట్లో, అందుకని ఇంకొంచెం దగ్గర అవుదాం అనుకుంటారా అని ఒక సిగ్నల్ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా అదొక ప్రత్యేకంగా నాకు కనపడింది. భువనేశ్వర్ గారు కూడా ఏదో ఎక్స్ లోనో ఎక్కడో స్పందించినట్టున్నారు. ఆ రాముడు అంటే ఆయన పోల్చారు, అంటే నందమూరి తండ్రి రాముడు అంటే సినిమాల్లో తెలుగు వాళ్ళకి రామారావే గుర్తొస్తుంటాడు, అంత బాగా ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు, ప్రజల మీద ప్రభావం చూపిస్తాను, ఎవరు కాదన్నారు. కానీ అట్లా పోల్చుకుంటూ చెప్పడం అనేది బాగుంది, మంచి సాంప్రదాయమే. కానీ ఎప్పుడు ఉన్న వెంకటేశ్వర స్వామి అనేవారు కాకుండా పెట్టడంలో రాజకీయంగా కొంచెం దగ్గర కావడం, ఇట్లాంటి సిగ్నల్స్ ఏమైనా ఉన్నాయా అనే అనుమానం చంద్రబాబు గారి పట్ల. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన ఆరోగ్య సమస్యలు వెళ్ళారు. అయితే నాకు అనిపిస్తుంది ఏంటంటే, హైదరాబాద్కు వచ్చిన సత్రం వల్ల గతంలో అమిత్ షా గారు జూనియర్ ఎన్టీఆర్ని కలవడం, అంటే ఎవరిని కాడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీకి ఇప్పుడు స్కోప్ ఏం లేదు కాబట్టి ఎవరు కలిసి వచ్చినా వాళ్ళందరితో మాట్లాడడం, వాళ్ళందరినీ కలవడం అనేది బీజేపీ తన ఛాయిస్ కోసం ఏమన్నా ప్రయత్నం చేస్తా ఉందా రాజకీయాల్లో? అదే పవన్ కళ్యాణ్ గారిని ప్రధానమంత్రి కలవడం ద్వారా ఒక సిగ్నల్ ఆ పార్టీ మధ్య, ఆ పార్టీ శ్రేణిలో కొంచెం నైరాశ్యం ఉంటుంది. ఇంకేముంది చంద్రబాబు గారు ఏం చెప్తే తింటాడు మా నాయకుడు అని, కానీ ప్రధానమంత్రిగా మళ్ళీ మా నాయకుడికి ప్రయారిటీ ఉంది అనే ఒక సిగ్నల్. కాబట్టి మోడీ గారి పర్యటన వాళ్ళ పార్టీని ఒక పాజిటివ్ సిగ్నల్ గానే చూడాలి హైదరాబాద్ పర్యటన. అంటే అదే అంతేనా, లేకపోతే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ పటిష్టం కావడానికి ఇప్పుడిప్పుడే పార్టీ ఎదుగుతున్నటువంటి పరిస్థితి బీజేపీ తెలంగాణలో. సో అటువంటిప్పుడు బీజేపీ మరింతగా బలపడాలి అంటే ఇక్కడ ఎలాగా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ నేరుగా పోటీ చేసే పరిస్థితి లేదు. సో కూటమిలోని భాగస్వామ్య పార్టీలే కాబట్టి ఈ రెండు పార్టీలకు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఎన్నాళ్ళు తెలంగాణలో ఉందో, దీన్ని తమ వైపు ఆకర్షించుకునే ప్రయత్నంలో భాగంగా బీజేపీ అగ్రనేత ప్రధాని మోదీ కలిశారని చెప్పుకోవచ్చా? అంటే అది కూడా ఉంటుంది. తెలంగాణలో బీజేపీ తెలుగుదేశం పార్టీగా జనసేన చేసేది ఏమి లేదు. పైపెచ్చు చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారిని అభిమానిస్తున్నారు అదనంగా. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఆల్రెడీ తెలుగుదేశం ఓట్ బ్యాంక్ ఆయన చీల్చేశాడు. ఆయన దాన్ని తిరిగి హోల్సేల్ గా పడ్డాయి. అవును, తిరిగి రాబట్టుకునే ప్రయత్నం అని వెనక్కి అది కూడా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో నిజానికి నైతికంగా చూసినప్పుడు తెలుగుదేశం ఎవరితో ఉంది? బీజేపీతో ఉంది. వాళ్ళకి రావాల లాభం ఏంటో. కానీ రెండు కారణాలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలో కానీ బీజేపీ తెలుగుదేశం ఎంత కలుసున్నా ఒక రాజకీయ అవసరం కోసం తప్ప ఒక భావ సారూప్యత కనపడదు.
అంటే ఒకరినొకరి నమ్మకంతో కాకుండా ఒకరికొకరు అవసరంతో కలిసినట్టు కనిపిస్తూ ఉంటుంది. అవసరమైన తర్వాత అయిపోయిన తర్వాత ఇద్దరు అనుమానిస్తుంటారు, వాళ్ళు నీళ్ళు అనుమానిస్తుంటారు, వాళ్ళ పైకి మాత్రం పొగుడుకుంటా ఉంటారు. అందువల్ల శ్రేణులు ఎక్కడ కూడా కలవట్లేదు. కింద పైకి అవసరం కోసం పొత్తు పెట్టినారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బాగా ఓన్ చేసుకుంటాడు, అంటే తెలుగుదేశాన్ని కాదు, తెలుగుదేశం ఓటర్స్ ని. ఇక్కడ తెలుగుదేశం ఓటర్లు రేవంత్ రెడ్డి నమ్మినట్టుగా బీజేపీ నమ్మరు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆయన ఓట్లు ఆయన పడతాయి, బీజేపీకి రావాల్సిన ఓట్లు కూడా ఆయనకే పడింది అనుకోండి, ఇంకా పొత్తుకు లాభం ఉంది. అందువల్ల ఈ పర్యటనలో ఇట్లాంటి సహృద వాతావరణం వచ్చింది అనుకోండి, వాళ్ళ శ్రేణులు కూడా మోడీ గారు మా నాయకుడు మంచి ప్రయారిటీ ఇచ్చారు అని తెలుగుదేశం శ్రేణులు కూడా అనుకునేదానికి అవకాశం, చంద్రబాబు గారు ప్రచారం చేసి ఎంతో కొంత ప్రయోజనం. ఇది కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతాయి అంటున్నారు కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటారు కాబట్టి తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు ఇది కూడా ఒక సిగ్నల్ గానే మనం చూడాలి. ఇక జనసేన పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే వైఖరి చూడాలంటారు. ఎందుకంటే జనసేన కూడా ఇక్కడ నేరుగా పోటీ చేసే పరిస్థితి లేదు. అతనికి కూడా సినిమా పరంగా ఎంతో కొంత అభిమానులు ఇక్కడ ఉండనే ఉంటారు కదా. పవన్ కళ్యాణ్ రెండు ఉంటాయి. తెలంగాణలో పవన్ కళ్యాణ్ అభిమానులు మరింత ఆకర్షించడం ఉండవాళ్ళని, రెండోది పవన్ కళ్యాణ్ కొంచెం బలపరద్దామనే సిగ్నల్ గాని ఇచ్చినట్టు అవుతుంది కదా. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి, ఉప ముఖ్యమంత్రి ఆరోగ్యం అంతా అయిపోయింది, ఆయన ప్రశాంతంగా ఉన్నాడు, రాకూడదన్న కానీ మామూలు ఇట్లాంటి వాటి పెద్ద రారు, ఫోన్ లో పరామర్శిస్తూ ఉంటారు. అలాంటిది రావడం ద్వారా ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి రావడం అంటే బహుశా ఆయన నాకు తెలిసి స్వాగతం తీసుకెళ్ళాడు అనుకుంటాను కదా బయట నుంచి ప్రధానమంత్రి. దాదాపు ఆయన కోలుకున్నారు, వెల్కమ్ చేసి స్వాగతం తీసుకెళ్లారు. కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఈ మధ్య కాలంలో కొంత వీక్ అయ్యాడు పొలిటికల్ గా. వీక్ మీన్స్ ఆయనకి చంద్రబాబు గారు 15 ఏళ్ళు తప్ప ఇంకా ప్రత్యేకించి మన నాయకుడు ఏం చేయడు, ఎవరైనా కార్యకర్తలు కోసం చేస్తే తీసేస్తున్నాడు, ఇంకేంటి అని కొంత నైరాశ్యం ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి కావడం ఏదో వ్యూహం ఉంటుంది బీజేపీకి, మన నాయకుడికి వెనకాల బీజేపీ ఉంది, అందరూ జనసేన కూడా పటిష్టం చేయడం. కాబట్టి ఆ బహుముఖ వ్యూహంతోనే పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఉంటారు అనుకుంటున్నాను.